జాను దేవయాని ఆస్తి కూడా మొదలుపెట్టడంతో లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంత పెద్ద అవార్డు సంపాదించుకున్న లక్ష్మికి ఏ మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. లక్ష్మి చాలా బాధపడుతుంది. లక్ష్మి చాలా సంతోషంగా ఉండేలా చూసుకోవాలి అని జయదేవ్ అంటాడు. కాబట్టి లక్ష్మి కోసం, లక్ష్మి సంతోషం ఉండడం కోసం మనం ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తీరాల్సిందే అని జయదేవ్ అంటే, అమ్మ చాలా సంతోషంగా ఉండేది వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడే నాన్న, కాబట్టి అమ్మ వాళ్ళ ఊరికి వెళ్దాము తాతయ్య అని జున్ను చెప్తూ ఉంటాడు. అవును మిత్ర, జున్ను చెప్పింది ముమ్మాటికి కరెక్టే. లక్ష్మి వాళ్ళ ఊరికి వెళ్ళిందంటే అక్కడి వాతావరణం చూసి లక్ష్మికి మనస్సంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. లక్ష్మి సంతోషమే మనం కోరుకుంటున్నాం కాబట్టి లక్ష్మిని వాళ్ళ ఊరికి తీసుకువెళ్దాము. ఎలాగో సంక్రాంతి కూడా వస్తుంది కదా, అక్కడ సంక్రాంతి చాలా బాగా జరుపుకుంటారు అని జయదేవ్ చెప్తూ ఉంటాడు. అలాగేనని మిత్ర కూడా అంటాడు. కానీ జాను అమ్మ రావటానికి అస్సలు ఒప్పుకోరు అని వివేక్ చెప్తూ ఉంటే, ఒప్పించబోయి నువ్వు భర్తవే కదా, మీ అమ్మకి కొడుకువే కదా, మగాడివే కదా, ఆ మాత్రం ఒప్పించలేవా ఏంటి అని జయదేవ్ అంటాడు. పెద్దనాన్న, మీరు నాకు ఈ మాత్రం ధైర్యం ఇస్తారు, ఎలా రెచ్చిపోతానో చూడండి, ఎలా ఒప్పిస్తానో చూడండి, నా ప్రతాపం ఇప్పుడే చూపిస్తాను అని వివేక్ చాలా కాన్ఫిడెంట్గా జాను దేవయాని ఇద్దరు గదిలో ఉంటే గదిలోకి వెళ్తాడు. జాను మామ్ అని పిలుస్తూ ఉంటాడు. తర్వాత మిత్ర ఊర్లో ఉన్న ప్లీడర్ తాతయ్యకి కాల్ చేసి, తాతయ్య గారు మేమందరం మీ ఊరికి వస్తున్నాం సంక్రాంతికి అని చెప్తూ ఉంటాడు. అవునా, చాలా సంతోషం బాబు, చాలా సంతోషం, మీరు తప్పకుండా రండి, ఇక్కడ సంక్రాంతి చాలా బాగా జరుపుకుంటాము. అమ్మ లక్ష్మి, జాను, మీ దేవయాని చిన్నత్తయ్య కూడా వస్తున్నారు కదమ్మా అని అడగడంతో లక్ష్మి బాధపడుతూ మిత్ర వైపు చూస్తూ ఉంటుంది. ఇక వివేక్ జాను దేవయానితో ఏదో చెప్తూ ఉంటారు. వాళ్ళు షాకింగ్గా వింటూ ఉంటారు.